మరొకసారి ఆయనను ఈ విధంగా స్తుతించడానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. మనందరికీ సంతోషకరమైన విషయం ఏంటంటే మరి శాంతి సందేశాల సభలకి బర్నబాసయ్య గారు డేట్స్ ఇచ్చారు. సేమ్ డేట్స్. పోయిన సంవత్సరం ఏ తారీఖుల్లో అయితే ఎగ్జాక్ట్గా అదే డేట్స్, 21, 22 తారీఖులు ఫిబ్రవరి, అదే తారీఖులో పోయిన సంవత్సరం ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం కూడా సేమ్ డేట్స్లో మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి మరి బర్నబాసయ్య గారు డేట్స్ ఇచ్చారు. మరి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు నుండే ఆ సభలు ఆశీర్వాదకరంగా జరగాలని ప్రార్థన చేయండి. దేవుడు నమ్మదగిన వాడు. ప్రతి విషయంలోనూ ఆయన మనకి తప్పనిసరిగా సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. కనుక మంచి వాతావరణం కోసం ఆ 2 దినాలు, అంతేకాదు సభల యొక్క ప్రతి అవసరత దేవుడు తీర్చగలిగినట్లు, సంగీత పరిచర్య చేయవారి కోసం, అదేవిధంగా వాక్యోపదేశం చేసే సేవకుల కోసం అనేక మందిని దేవుడు ఆ సభలకు నడిపించినట్లు, అదేవిధంగా ఆ 2 దినాల భోజన ఏర్పాట్లలో దేవుడు మరి తోడుగా ఉన్నట్లు, అన్ని విషయాల రాకపోకల్లో దేవుడు కాపుదల అనుగ్రహించినట్లు, కావలసిన ప్రతి విధమైన ఆర్థిక సహాయాన్ని లేదా పరిచర్య చేసేవాళ్ళని, ఎందుకంటే 2 దినాల పరిచర్య కోసం మరి పరిచర్య చేసేవాడు కూడా ఉండాలి. పరిచర్య విషయంలో కూడా దేవుడు సహాయం దయచేయనట్లు, అరేంజ్మెంట్స్ అన్నింటిలో కూడా దేవుడు తోడైనట్లు ఇప్పటి నుండే మీ ప్రార్థనలో తప్పనిసరిగా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక తప్పక ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఇంకా మీకు వీలైతే ఎవరికైనా ఉత్సాహం ఉండి మరింత భారం మాకుంది, సభల కోసం మేము ప్రార్థన చేయగలం అనుకుంటే సాధ్యమైనంత వరకు మీరు ఏమైనా రాత్రిపూట వచ్చి చర్చిలో ప్రార్థన చేయగలిగితే, ఎలా అయితే న్యూ ఇయర్కు ముందు వచ్చి ప్రార్థన చేశారో అలాగే మీటింగ్స్ వరకు కూడా మరి మీరు అలా వచ్చి ప్రార్థన చేయగలిగితే, ఒకరైనా, 2 5 ఎంతమంది పర్వాలేదు, మీరు రాగలిగిన వాళ్ళు వచ్చి కేవలం మీటింగ్స్ కోసమే ప్రతిరోజు ప్రార్థన చేసే ప్రయత్నం చేయండి. నేను ఖాళీగా ఉన్న రోజు తప్పనిసరిగా నేను కూడా ఉంటాను, లేదా ఎక్కడైనా మీటింగ్స్ ఉన్నప్పుడైతే అది సాధ్యం కాదు. కానీ కనుక తప్పనిసరిగా మీరు పాల్గొనే ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనాకారుడైన దావీదు రచించిన కీర్తన ఇది కూడా. మనం చదివిన 62వ కీర్తన కూడా దావీదు రచించిన కీర్తనే. నాకైతే ఈ కీర్తనల గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు సగటు క్రైస్తవుని జీవితానికి కావలసిన సంపూర్ణమైన ఆదరణ, ఓదార్పు, లేక కావలసిన ధైర్యం, మనోనిబ్బరం ప్రతి పరిస్థితుల్లోనూ మనకు కలగడానికి కీర్తనలు ఎంతగానో దోహదపడుతున్నాయేమో అని అనిపిస్తుంది. వాస్తవానికి అనాలోచనగానే, అంటే ముందు ఆలోచించకుండానే కీర్తనల గ్రంథం ధ్యానం చేయటం మొదలుపెట్టాం. నా మట్టుకు నేను అనుకుంటున్నాను 2023 కూడా కాదు, 2022లోనే మనం కీర్తనల గ్రంథం స్టార్ట్ చేశామని నేను భావిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అయితే నా మట్టుకు నాకు వ్యక్తిగతంగా ఈ కీర్తనల యొక్క ధ్యానం మరి చాలా చాలా ఆశీర్వాదకరంగా నాకు అనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, దావీదు ఎంతో గొప్ప భక్తుడు అన్న సంగతి మనందరికి కూడా తెలుసు. ఆ చిన్న వయసు నుండే దేవునితో ఒక మంచి సహవాసం, మంచి సంబంధం కలిగి మరి దావీదు ఎంతో ప్రార్థనా పరుడుగా, ఎంతో భక్తి పరుడుగా, బాల్యం నుండే దేవునికి చాలా ఇష్టడుగా. ఎందుకంటే సమూయేలుతో మాట్లాడేటప్పుడు సౌలుని దేవుడు తృణీకరించిన తర్వాత రాజుగా ఉండడం, నేను కోరుకున్నవాడు ఒకడు ఉన్నాడు అని దావీదుని గురించి మాట్లాడాడు. నాకు ఇష్టమైన వాడు, నాకు ప్రియమైన వాడు, నేను కోరుకున్నవాడు ఒకడు ఉన్నాడని చెప్పి దావీదుని గురించి మాట్లాడాడు. అంటే ఆ పిన్న వయసులోనే దావీదు పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉంది అనే సంగతి మనం చూడగలం. అయినప్పటికీ కూడా సగటు విశ్వాస జీవితంలో ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని కన్నీళ్ళు వస్తాయో, ఎన్ని శ్రమలు వస్తాయో, ఎన్ని ఆపదలు వస్తాయో, ఎన్ని భయాలు వస్తాయో, వాటన్నిటి మధ్య ఎలా తట్టుకుని తాడుకుని ఎలా ఓర్పు వహించి నిలబడాలో దావీదే మరి తార్కణమేమో, దావీదే ఉదాహరణ ఏమో అని అనిపిస్తుంది. నేను అనుకుంటున్నాను, మన బోటి వారం ఆదరించబడడం కోసం, ధైర్యపరచబడడం కోసం, ప్రోత్సహించబడడం కోసం, ఆదరించడం కోసమే దావీదు జీవితంలో ఇన్ని పరిస్థితులను దేవుడు అనుమతించాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. దావీదు
ముఖ్యంగా ఈ కీర్తన రచించిన సందర్భాన్ని గురించి మరి వ్యాఖ్యానకర్తలు ఏం చెప్పారంటే, సౌలు నుండి తరమబడిన సందర్భం, లేక కొడుకైన అబ్షాలోము నుండి తరమబడిన సందర్భం, తన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉన్న సందర్భంలో దావీదు ఈ కీర్తన రచించి ఉండవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. ఆ దావీదు తన బాధనంతా ఈ కీర్తనలో సహితం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనబడుతుంది. ఉదాహరణకు ఇక్కడ చూడండి, ఉదాహరణకు కాదు, ఈ కీర్తనను మనం ధ్యానం చేయడం ప్రారంభించినప్పుడు, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది. హల్లెలూయా. దేవుని మీద నమ్మకం అనేది తనకొక లంగరు లాగా ఉండిపోయింది. లంగరు అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? దేవుని స్తోత్రం. దేనికి ఉపయోగిస్తారు లంగర్ని? చూడండి, వాడను సముద్రంలో లేక నిలిపినప్పుడు అది ఇంకా కదలకుండా ఉండడానికి ఏం చేస్తారు? దానికి లంగరు వేస్తారు. ఇంకా అది ఎన్ని అలలు రాని ఏమి రాని అది అక్కడ ఒక స్థిరంగా అక్కడ ఉంటది కదా. ఇక్కడ మనం చూస్తే దావీదు యొక్క అచంచలమైన విశ్వాసం, లేక దావీదు యొక్క దృఢమైన విశ్వాసం, దావీదు యొక్క బలమైన నమ్మిక ఎవరి మీద ఉందండి? దేవుని మీద ఉంది. దేవుని స్తోత్రం. నా ప్రాణము దేవునిని నమ్ముకుని ఎట్లా ఉందంట? మౌనముగా ఉన్నది. అంటే నా సంపూర్ణమైన నమ్మకాన్ని, నా సంపూర్ణమైన విశ్వాసాన్ని నేను నా పరిస్థితులన్నిటిలో కూడా ఎవరి మీద ఉంచానంటే మనుషుల మీద కాదు, లేదా నాకున్న సైన్యం మీద కాదు, నాకున్న సంపదల మీద కాదు, లేకుంటే మరెవరో గనులైన వారి మీద కాదు. నా నమ్మకం ఎవరి మీద? దేవుని మీద మాత్రమే. దేవుని స్తోత్రం. అందుకే దావీదు పలు సందర్భాలు అంటాడు, రాజులను నమ్ముకోవద్దు, మనుషులను నమ్ముకోవద్దు, కానీ ఎవరిని నమ్మమన్నాడు? దేవునిని నమ్మన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇక్కడ ఈ మొదటి శరణంలోనే అంటున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకుని ఎట్లా ఉంది? మౌనముగా ఉన్నది. దేవుని స్తోత్రం. జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాల్లో, లేక కష్ట సుఖాలలో, ఎత్తు పల్లాలలో, ప్రతి పరిస్థితుల్లో కూడా మనం దేవుని మీద విశ్వాసం ఉంచడం అనేది తప్పనిసరిగా మనం ఏర్పాటు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఆ సహోదరుని గురించి చాలా మంది చెప్పారు ఏంటంటే, ఆ సహోదరి చాలా మంచి విశ్వాసి అండి, చాలా మంచి విశ్వాసి అని చెప్పి ఒక సహోదరి గురించి చెప్పారు. అంటే మీకు నాకు తెలిసిన ఒకళ్ళు, అంటే మనందరికీ తెలిసిన వాళ్ళే నాకు చెప్పారు. వరుసకి వాళ్ళకి చెల్లె ఉంది, చాలా మంచి విశ్వాసే నా మీరు గురించి నేను విన్నాను. అయితే భర్త చాలా మోసగాడట, చాలా భక్తిహీనుడట, చాలా ఇబ్బంది పెట్టాడట. ఆమె చెప్పలేనన్ని కష్టాలు ఆమెను పెట్టాడు, చాలా బాధలు పెట్టాడు. ఆమెకు ఒక ఇద్దరు చిన్న బిడ్డలు కూడా ఉన్నారట. మరి సహోదరి, నేను ఆమెను గురించి విన్న సాక్ష్యం చాలా మంచి సాక్ష్యమే. కానీ ఒక విచారకరమైన సంగతి ఏంటంటే, చివరికి ఆ సహోదరి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఆ మాట విన్నప్పుడు నేను చాలా చాలా బాధపడ్డాను కదా. అది ఏమాత్రం సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం అనేది ఏమాత్రం సరైన పద్ధతి కాదు. భర్త దుర్మార్గుడై ఉండొచ్చు, భర్త చండాలుడై ఉండొచ్చు, భర్త చాలా చాలా హింస పెట్టాడట. కానీ యెహోవా కొరకు సహనముతో కనిపెట్టినప్పుడు, దేవునినే నమ్ముకుని దృఢంగా ఉన్నప్పుడు, ఈ పూట కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే మరొక రోజు దేవుడు కార్యం చేయక మానడు కదా. కానీ ఆ వరుసకి ఆ బిడ్డకి అక్కలయ్యే వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు చెప్పారు, ఆ సహోదరి ఇలా చేసుకుందండి అని చెప్పి చాలా చాలా బాధపడ్డారు. మాతో ఆన్లైన్ ప్రేయర్లో కలిసేది, మాతో మాట్లాడేది, లేకుంటే మా గ్రూప్లో ఉంది, ప్రేయర్ గ్రూప్లో ఉంది ఆమె. కానీ ఆమె ఇలా చేయడం అనేది చాలా చాలా బాధాకరమండి. ఎంతో నమ్మారండి అంటాడు. అంటే ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరంట కొడుకు లేనంత బాగా నా కొడుకు కంటే ఎక్కువ నటించేవాడంట. అమ్మాయి నాన్నని బుట్టలో వేసుకున్నాడు, అమ్మాయి తల్లిని కూడా బుట్టలో వేసుకున్నాడు. ఈ అల్లుడు మాకు కొడుకు కంటే ఎక్కువ అన్నట్లు అంత బాగా నటించాడు వాళ్ళ దగ్గర. అంటే ఏమాత్రం వేలెత్తి చూపించడానికి అవకాశం లేని విధంగా నటించాడు. కానీ భార్యను ఎన్ని రకాలుగా బాధలు పెట్టాలో అన్ని రకాలుగా బాధలు పెట్టాడు.
ఇక చిత్రహింసలకు తాళలేక ఆ సహోదరి సూసైడ్ అటెంప్ట్ చేసిందన్న విన్నప్పుడు నేను చాలా చాలా విచారానికి గురయ్యాను. అది చాలా అంటే వ్యక్తిగతంగా సహోదరికి నాకు ఏమీ పరిచయం లేనప్పటికీ ఆమె అక్కలు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ఆమె భక్తిని గురించి ఆమె అక్కలు చెప్పిన మాటలను బట్టి నేను చాలా చాలా బాధపడ్డాను కదా. అయితే నేను అంటున్నాను, సహోదరి అనుభవించింది తీవ్రమైన సమస్య కావచ్చు కదా, అత్యంత బాధాకరమైన సమస్య కావచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథము మాట చెప్తుంది, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించబడనీయడు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు అని చెప్తున్నాడు. అంతేకాదు శోధనతో కూడా ఏం చేస్తాడు ఆయన, తప్పించుకునే మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తానట. శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు. ఆ సహోదరుని గురించి విన్నప్పుడు నేను చాలా చాలా బాధపడ్డాను కదా. కనుక ప్రభునందు ప్రియులారా, వ్యక్తిగతంగా విశ్వాస జీవితంలో సాతానుడు శోధించవచ్చు, లేదా వ్యక్తులు మిమ్మల్ని శోధించవచ్చు, లేదా నీ జీవిత భాగస్వామి ద్వారానే నీకు సమస్యలు వస్తూ ఉంటే ఉండొచ్చు, లేదా నీ శత్రువుల ద్వారా నీకు సమస్యలు వస్తూ ఉంటే ఉండొచ్చు, లేదా మరెవరి ద్వారానో నీకు సమస్యలు వస్తూ ఉండొచ్చు. అవి ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, ఆర్థిక పరమైన సమస్యలు కావచ్చు, లేదా శత్రు సంబంధమైన సమస్యలు కావచ్చు కదా. నేను అంటున్నాను, నీ సమస్య ఎంత పెద్దదైనా అది నీకు పెద్దది కానీ నీ దేవునికి పెద్దది కాదు. దేవునికి స్తోత్రం. నీ దేవుని యొక్క కెపాసిటీ ఏంటో నీకు అర్థమైనప్పుడు, ఆయన సమర్థత ఏంటో, ఆయన ఎంత గొప్పవాడో నీకు అర్థమైనప్పుడు నీ సమస్య ఎంత చిన్నదో నువ్వు చూడగలవు. దేవునికి స్తోత్రం. నీ సమస్య నీకంటే పెద్దదై ఉండొచ్చు, కానీ నీ దేవుని కంటే పెద్దది కాదు. మనం పలు సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటాం. మనం ధ్యానం చేస్తున్న ఈ దావీదుని గురించే మనం ఆలోచన చేసినప్పుడు, దావీదు యొక్క జీవితంలో మనం చూస్తే, దేవునికి స్తోత్రం, దావీదు ఇంకా బాలుడుగా ఉండగానే యుద్ధభూమిలోనికి వెళ్ళాడు. తన అన్నలకు ఆహారం ఇవ్వడం కోసమే వెళ్ళాడు. తండ్రి పంపించాడు. కొన్ని ఆహార పదార్థాలను అన్నలకు ఇచ్చి, యుద్ధభూమిలో చాలా కాలమైంది యుద్ధభూమిలోనికి వాళ్ళు వెళ్ళి సౌలుతో కూడా, కానీ వాళ్ళ యొక్క క్షేమ సమాచారాలు ఏవి ఇప్పటి వరకు నాకు తెలియటం లేదు. అన్నయ్యల దగ్గరికి వెళ్ళి, ఈ కథ అంతా మీకు తెలుసు కదా, అన్నయ్యల దగ్గరికి వెళ్ళి వారు ఎలా ఉన్నారో, వారు బాగున్నారో లేదో చూసి పలకరించి రమ్మని చెప్పి కొన్ని ఆహార పదార్థాలను మూట కట్టి ఆ సైన్యాధిపతికి కూడా ఏమి ఆహారాలు ఇవ్వాలో అవి కూడా ఇచ్చి పంపించాడు. దావీదు అవన్నీ మోసుకుని యుద్ధభూమిలోకి వెళ్ళాడు. అప్పుడట చూడండి, ఫిలిస్తీయులను ఇశ్రాయేలు ఎదురెదురు నిలబడి ఉన్నారు ఆ యుద్ధభూమిలోనికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదా. ఆ మైదానంలోనికి, ఆ లోయలోనికి, ఆ లోయ పేరు ఎవరికైనా ఐడియా ఉందా? దేవుని స్తోత్రం. లోయ పేరు మీకేమో తెలుసా? ఎలా లోయ ఏదో ఉంది. దేవుని స్తోత్రం. ఆ లోయలోనికి వెళ్ళాడు. అక్కడ ఎదురెదురుగా సైన్యాలు మోహరించి ఉన్నారు. ఒక బలమైన వ్యక్తి, 6 మూళ్ల జానెడు ఎత్తున్న గొల్లియాతు అనే ఫిలిష్తీయ సూర్యుడు ఆ మైదానంలోనికి వచ్చి, ఆ లోయలోకి వచ్చి అంటున్నాడు, ఇశ్రాయేలీల దేవునిని తృణీకరిస్తున్నాడు, ఇశ్రాయేలీలను తృణీకరిస్తూ ఎవరైనా సరే మీ దమ్మున్న వాడెవరో రండి, నాతో యుద్ధము చెయ్యండి అని దేవునిని దూషిస్తున్నాడు, ఇశ్రాయేలీలను కూడా దూషిస్తున్నాడు కదా. ఇశ్రాయేలీలంతా బెక్క చచ్చిన వారిలాగా యుద్ధ భూములు అలా నిలబడి ఉన్నారే కానీ అతనితో తలబడే ప్రయత్నం ఎవరు కూడా చేయటం లేదు. దావీదు ఇంకా బాలుడే. ఒక చిన్న గొర్రెలు మందను మేపడం మాత్రమే దావీదుకు తెలుసు. అంతకు మించి దావీదుకేమి తెలియదు. దావీదేమి యుద్ధాభ్యాసం చేసిన వాడు కాదు. యుద్ధాయుధాలు ఉపయోగించడం కూడా దావీదుకు తెలియదు. సైన్యంలో ఉన్న అన్నలు కూడా అలాగే చూస్తున్నారు, సైన్యాధిపతులు కూడా అలాగే చూస్తున్నారు. దావీదు అడిగాడట, ఎవడు వాడు అని అడిగాడట సైన్యంలో ఉన్నవాడు. అతని పేరు గొల్లియాతు. అతను ఫిలిష్తీయ సూర్యుడు. ఇప్పటికి దాదాపు 40 రోజులుగా ప్రతిరోజు ఆయన ఇలాగే అరుస్తున్నాడు. అతను ఎదుర్కొనే ధైర్యం మన రాజైన సౌలుకి లేదు, మన శతాధిపతులకి, సహస్రాధిపతులకి, మన సైనికులకి ఎవరికి కూడా అతనిని ఎదుర్కొనే, మన సైన్యాధిపతులకు కానీ ఎవరికి కూడా అతను ఎదుర్కొనే శక్తి లేదు అని చెప్పినప్పుడు దావీదు కట రోషం పొడుచుకొచ్చిందట. నేను వాడితో తలపడతాను, వాడితో తలపడి గెలిచిన వాడికి బహుమానం ఏంటన్నాడట కదా. దేవునికి స్తోత్రం. మిగతా వాళ్ళేమో అసలు అతనితో తలపడగలమా లేమో అనుకుంటుంటే ఈయనంటాడు గెలుస్తాడు, గెలిచిన వానికి బహుమానం ఏంటంటే సౌలు గారు ముందే ప్రకటించాడు, రాజ్యంలో సగమిస్తాడట, తన పెద్ద కుమార్తె అయిన మేరబునిచ్చి వివాహం
చేస్తాడట అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కదా. కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడు, అంతేకాదు రాజ్యంలో సగం ఇస్తాడు అని చెప్పినప్పుడు చూడండి, ఆ నోట ఈ నోట ఈ సమాచారం సౌలు వరకు వెళ్ళింది. సౌలు అతను పిలిపించాడు. ఏంటి, నువ్వు అతనితో యుద్ధం చేయాలనుకుంటున్నావా అంటే అవునంటాడు. అవునంటే అతను ఎలాంటి వాడో తెలుసా? బాల్యం నుండి గొల్లియాతు యుద్ధాభ్యాసం చేసిన వాడు. అతనితో తలపడడం నీకు సాధ్యం కాదు, అతని దగ్గర ఉన్న ఆయుధాలు వేరు అని అంటే, ఈ దావీదు ఏమంటాడంటే, నేను నా గొర్రెల మందను మేపుచుండగా ఒక సింహం వచ్చింది, ఒక గొర్రె పిల్లను తీసుకువెళ్ళాలనే ప్రయత్నం చేసింది. సింహాన్ని కొట్టి చంపి దాని నోటి నుండి గొర్రె పిల్లను విడిపించాను. ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కూడా అలాగే కొట్టి చంపి చీల్చివేసి దాని నోటి నుండి గొర్రె పిల్లను విడిపించాను. ఈ గొల్లియాతు కూడా వాటిల్లో ఒకదానిలాగానే అవుతాడు అని సెలవిచ్చాడట. దేవునికి స్తోత్రం కదా. తన కవచాలన్నీ తన ఆయుధాలన్నీ ధరింపజేశాడు దావీదుకి. దావీదు అవన్నీ చూసుకుని ఇవి నాకు వాడుక లేదు, మొత్తం తీసి అక్కడ పడేశాడు. తనకు అలా వాడుకైనా చూడండి వడిసెలను తీసుకున్నాడు, ఏటి లోయలోనికి వెళ్ళాడు, 5 నొన్నని రాళ్ళు తీసుకున్నాడు, యుద్ధ భూమిలోనికి వెళ్ళాడు. ఇప్పుడు తన అన్నలు చూస్తుండగానే, సైన్యం అంతా చూస్తుండగానే గొల్లియాతులకు ఎదురెళ్తున్నాడు. 40 రోజుల్లో గొల్లియాతుకి ఎదురెళ్ళిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. దేవుని స్తోత్రం, ఒక్కళ్ళు కూడా లేరు. కానీ ఇప్పుడు తొలిసారి దావీదు ముందడుగు వేస్తున్నాడు కదా. సమస్య చాలా పెద్దదే, కానీ దేవుడు ఇంకా చాలా పెద్దవాడు. దేవుని స్తోత్రం కదా. కనుక వెళుతున్నాడు. వెళుతూ ఏమంటాడంటే, ఏంటి కుక్క మీదకి వచ్చినట్టు వస్తున్నాం అంటాడు గొల్లియాతు. నిన్ను నరికి నేను నా దేవతలకు బలిస్తానని గొల్లియాతు దావీదు అంటే, దావీదు అంటాడు, నిన్ను నరికి కాకులకి గద్దలకి ఆహారంగా వేస్తాను. దేవుని స్తోత్రం కదా. జీవము గల దేవుని సైన్యములను తృణీకరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు? దావీదులో రోషం పొడుచుకొచ్చింది. దేవుని స్తోత్రం. దేవుడు అంటే ఏమనుకుంటున్నాడు? తమాషానా? దేవుని శక్తి అంటే తమాషానా? దేవుని ప్రజలతో పెట్టుకుంటాడా వీడు? ఎన్ని అడుగులు ఎత్తుంటే, ఎంత బలం ఉంటే, ఎంత పెద్ద ఆయుధాలుంటే, దేవునితో పెట్టుకోవాలంటే ఎన్ని గుండెలు ఉండాలి? ఏమనుకుంటున్నాడు? దేవుని స్తోత్రం. జీవము గల దేవుని సైన్యములను తృణీకరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పార్టీ వాడు? సౌలుతోనే చెప్పాడు, ఎలుగుబంటిని చంపినట్టు చంపి పడేస్తాను, ఆ సింహాన్ని చంపినట్టు చంపి పడేస్తా, వాటిలో ఒకదానిలాగా వాడు అవుతాడు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయుధాలు తీసుకోలేదు, ఏమి తీసుకోలేదు, చంపి పడేస్తానని ఒడిశలను 5 నున్నని రాళ్ళు మాత్రమే తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. సౌలు ఆ గొల్లియాతుతో తలపడడానికి ముందుకు వెళ్ళాడు. దావీదు అంటున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాకే. దేవుని స్తోత్రం. యుద్ధము నాది కాదు, యుద్ధానికి వచ్చేది నేనే, కానీ యుద్ధం చేసేది నేను కాదు. యుద్ధ భూమిలో నిలిచేది నేనే, కానీ యుద్ధం చేసేది దేవుడు. దేవుని స్తోత్రం కదా. దావీదు గొల్లియాతట తన బలాన్ని దావీదు బలాన్ని పోల్చుకున్నాడట. తన అనుభవాన్ని దావీదు యొక్క అనుభవాన్ని పోల్చుకున్నాడు. తన ఆయుధాలను దావీదు దగ్గర ఉన్న ఆయుధాలను పోల్చుకున్నాడు కదా. గొల్లియాతుకి దావీదు నథింగ్ అనుకున్నాడు. అంటే దావీదు అనేవాడు నా ముందు ఎందుకు పనిరాడు, బచ్చా ఆఫ్టర్ ఆల్, పిల్లకాకేం తెలుసు, ఉండేది దెబ్బ అని అనుకున్నాడు గొల్లియాతు. దేవుని స్తోత్రం. నా శక్తి ఏంటి, దావీదు యొక్క శక్తి ఏంటి అని అనుకున్నాడు. కానీ దావీదు అనుకుంటున్నాడు, నా దేవుడు ఎంత గొప్పవాడు, వీడెంత, నా దేవుని బలం ముందు వీడెంత, వీడి శక్తి ఎంత, వీడి బలం ఎంత అని దావీదు అనుకున్నాడు. దేవుని స్తోత్రం. నీ జీవితంలో కూడా నువ్వు ఎప్పుడైనా అనుకోవాలి, నీకు ఏదైనా మించిన సమస్య నీకు ఉంది అని అనిపించినప్పుడైనా, అది కుటుంబ సమస్య కావచ్చు, ఆరోగ్యపరమైన సమస్య కావచ్చు, ఆర్థికపరమైన సమస్య కావచ్చు, లేదా మరొక శత్రు సమస్య కావచ్చు, ప్రాబ్లం ఏదైనా సరే, నీకంటే 1000 రెట్లు, నీ శక్తి కంటే 1000 రెట్లు గొప్పది, లేదా 10,000 రెట్లు గొప్పది అని నీకు అనిపించినా, నువ్వు చూడాల్సింది నీ బలాన్ని, నీ సమస్య యొక్క బలాన్ని కాదు. నువ్వు చూడాల్సింది ఏంటి? దేవుని యొక్క శక్తి ఏంటి, ఈ సమస్య యొక్క శక్తి ఏంటి. దేవుని స్తోత్రం. నా దేవుడు ఏమైనా చేయగలడు, నా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, నా దేవుడు సమస్తమును సాధ్యము చేయగలడు. సమస్య ఏంటో తెలుసా? అపవాది మన నమ్మకాన్ని కుదరనివ్వడు, నమ్మకాన్ని సెట్ కానివ్వడు, అవిశ్వాసాన్ని పుట్టిస్తాడు. అవ్వకేం పుట్టించాడు? ఇజ్ ఇట్ ట్రూ, ఇది నిజమా? దేవుని స్తోత్రం కదా. 30 రోజులు 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 30
దేవునికి స్తోత్రం. ఏ విషయంలోనైనా సరే ఇది జరుగునా, నిజమా, అనుమానం అనేది సైతాన్ని పుట్టిస్తాడు. నీకు నమ్మకం అనేది కుదిరితే ఏదైనా సాధ్యమే. దావీదుకు నమ్మకం కుదిరింది, లేకపోతే ఆ నమ్మకమే లేకపోతే గొల్లియాతు చేతిలో ఖైమా అయిపోయేవాడు దావీదు. అర్థమవుతుందా? అతనికి ఉన్న ఆయుధాలు, గొల్లియాతు ఆయుధాలు అంత పెద్ద ఖైమా చేసి పడేసేవాడు. కానీ ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే దేవునికి స్తోత్రం కదా. దేవుడు చాలా 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 గొప్పవాడు. ఆయన దేవుని యొక్క శక్తిని దావీదు తలంచుకున్నాడు. నిన్ను నరికి కాకులకి గద్దరికి ఆహారం వేస్తున్నాడు కదా. తీసుకుని వెళ్ళాడు, గొల్లియాతుకు ఎదురుగా వెళ్ళాడు. యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదని. ఇరువైపులా సైన్యం చూస్తూనే ఉన్నారు, ఇరువైపులా వాళ్ళు కనిపెడుతూనే ఉన్నారు. ఒడిసెల్లో రాయి పెట్టాడు, తిప్పి ఇసిరాడు. తిన్నగా అతని నుదుట కొట్టాడు. పక్కని కొడితే దేవుడు వెనక నుండి గొల్లియాతు తల మీద కొట్టాడేమో, మొక్క బొరల పడ్డాడు గొల్లియాతు. దేవుని స్తోత్ర. పరిగెత్తుకుంటా వెళ్ళాడు. గొల్లియాతు ఎర్రలో నుండి కత్తి లాగి, గొల్లియాతు కత్తిని లాగి గొల్లియాతు తల నరికి పడేశాడు. గొల్లియాతు జుట్టు పట్టుకుని తల లేపేశాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అవును ప్రియులారా, 40 రోజుల వరకు ఇశ్రాయేలును వణికించాడు, భయపెట్టాడు, దేవునిని తృణీకరించాడు, దేవుని బిడ్డలను తృణీకరించాడు. అసలు తనకెవరు సాటి రారన్నట్టు అనుకున్నాడు. దేవా, మనం ఆలోచన చేయాలి. నాశనానికి ముందు గర్వము, పడిపోవడానికి ముందు అహంకారము నడుచుంది కదా. గొల్లియాతు బాగా అహంకారాన్ని కనబరిచాడు, కానీ బాలుడైన దావీదు చేతిలో చనిపోయాడు. సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించేవాడు భూమి మీద పుచ్చు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకున్నదాన్ని బట్టి ఏం చేయాలంటే అతిశయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాడు దావీదుకు తోడై ఉన్న దేవుడే నేడు నీకు తోడై ఉన్నాడు. నాడు దావీదును బలపరిచిన దేవుడే నిన్ను బలపరుస్తాడు. దావీదుకు అండగా నిలిచిన దేవుడే నీకు అండగా నిలుస్తాడు. దావీదుకున్న ఆత్మ సంబంధమైన రోషం నీకు రావాలి. దావీదుకున్న నమ్మకం నీలో ఏర్పడాలి. దావీదుకు దేవుని మీద ఉన్న విశ్వాసం నీకు నాకు ఉండాలి. ఏదైనా సాధ్యమే. దేవుని స్తోత్రం కదా. నీ సమస్యను నువ్వు పోల్చుకోకూడదు. నీ సమస్యను దేవుని యొక్క ఆ బలాన్ని మాత్రమే నీవు పోల్చుకోవాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ అందుకే దావీదు అంటాడు, నా ప్రాణము ఏం చేస్తుంది? దేవుని నమ్ముకుని ఎట్లా ఉంది? మౌనముగా ఉంది. అవునండి, దేవుని మీద ఒక దృఢమైన నమ్మకం నాకు ఏర్పడింది, ఒక లంగరు వలె నాకు ఏర్పడింది. కనుక ఏది ఏమైనా అయిపోయి దేవుడు నాకున్నాడు. దేవుని స్తోత్రం. పరిస్థితులు ఎట్లయినా మారిపోనే నా దేవుడు ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు వరకు చోట అంటాడు, మా దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు అంటాడు. మా దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును అని ఒక కీర్తనలు అంటాడు. హల్లెలూయా. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, ఆశీర్వదించే దేవుడు, అండగా నిలిచే దేవుడు. ఆయన ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ వాక్యంలో అదే చూస్తాం, ఆయన వలన నాకు రక్షణ కలుగును. నేను ఆయనను నమ్ముకున్నాను, ప్రమాదాలన్నిటి నుంచి ఆయన వల్లనే నాకు రక్షణ కలుగుద్ది. ఎందుకంటే ఆయన నాకు ఎవరై ఉన్నారు? ఆశ్రయ దుర్గము, ఆయన నా రక్షణకర్త. దేవునికి స్తోత్రం. నేను ఆయనను ఆశ్రయించుదును, ఆయన నాకు ఆశ్రయ దుర్గం, ఆయన నా రక్షణకర్త, నన్ను రక్షించేవాడు ఆయనే. నేను ఆయనలోనే దాగి ఉంటాను, ఆయనను దాటి ఎవరు నా యొద్దకు రాలేదు. నేను ఆయనలోనే దాక్కుంటాను. ఆ బలమైన దుర్గములో నా దగ్గరికి సమీపించడం ఎవరికి సాధ్యం కాదు. దేవుని స్తోత్రం. నీవు దేవునిలో దాగి ఉండడం నేర్చుకో, దేవునిని ఆశ్రయ దుర్గంగా చేసుకోవడం నేర్చుకో. దేవుడే నీ రక్షణకర్త అని గుర్తించు. దేవుడు అంట మనకి పిరికితనం గల ఆత్మనివ్వలేదట. ఏ ఆత్మనివ్వలేదట? పిరికితనం గల ఆత్మనివ్వలేదు. ధైర్యమును, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని దేవుడు మనకి అనుగ్రహించున్నాడు కదా. దేవుని స్తోత్రం. పిరికి వారును అవిశ్వాసులను అగ్నిగుండంలో పడవేయబడతాను. పిరికి వాళ్ళు ఎక్కడ ఉండండి? అగ్నిగుండంలో పడవేయబడతారు.
కనుక ప్రియులరా, పిరికితనం దేవుడు మనకి ఇవ్వలేదు. ధైర్యము, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే దేవుడు మనకు అనుగ్రహించాడు. దావీదు సమస్యల మధ్యలో పిరికితనాన్ని కనపరచడం లేదు. కానీ చూడండి, తనకు పూర్తిగా ప్రతికూలంగా పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ఏమాత్రం అనుకూలంగా పరిస్థితులు 0.1% కూడా అనుకూలంగా కనపడనప్పుడు కూడా ఆయన నా రక్షణకర్త, నా ఆశ్రయ దుర్గము అని మాట్లాడుతూ ఏమంటాడు? ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదలింపబడను. దేవుని స్తోత్రం. చూడండి, ఈ స్టేట్మెంట్, అతని దృఢమైన స్టేట్మెంట్ ఏంటో చూడండి. ఆయన నాకు ఎత్తైన కోట. హల్లెలూయా. ఆ ఎత్తైన కోట, ఎంత ఎత్తైన కోట అంటే ఆ కోటను దాటి ఎవరు దావీదు దగ్గరికి రాలేరు. మహోన్నతుల్లో, అందుకే మోషే కూడా 91 కీర్తనలు అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడి సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నా కొండ, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని యెహోవాను గురించి నేను చెప్పుచున్నాను. 91 కీర్తనలు. అవునండి, ఇక్కడ కూడా అదే మనం చూస్తున్నాం. ఆయన నాకు ఎత్తైన కోట. నీ ఎత్తైన కోట ఎవరు? నీ ఆశ్రయ దుర్గం ఎవరు? నీ రక్షణకర్త ఎవరు? దేవుడే. దేవుని స్తోత్రం. ఎవరి మీద నీ నమ్మకం? దేవుని మీదే. దేవుని స్తోత్రం. నా ప్రాణం, అసలు మొదలు పెట్టడమే నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకమే, పరిస్థితులన్నీ నన్ను ఇబ్బంది పెట్టేవే, పరిస్థితులన్నీ నన్ను కలవపరిచేయి, పరిస్థితులన్నీ ప్రాణం ఉంటదా పోద్దా అన్నంత భయంకరమైన పరిస్థితులే. కానీ అంత జటిలమైన పరిస్థితుల్లో కూడా, అంత అల్లకల్లోల పరిస్థితుల్లో కూడా నేను అంతగా కదలించబడను. అది నేనేమి చేయలేను. హల్లెలూయా. బయట గాలి తుఫానులండి, దూని నీళ్ల చేత నింపబడుతుందండి, శిష్యులంతా కలవరపడుతున్నారండి. బోధకుడా, మేము నశించబోతున్నాము, నీకు చింత లేదా? యేసయ్యంట దోణి అమరమున తలవాల్చి నిద్రించుచుండెను. ఆయన అమరమున తలవాల్చి నిద్రిస్తున్నాడట దోణిలో. సముద్రం అల్లకల్లోలంగా ఉంది, అలలు వచ్చి దోణిని కొడుతున్నాయి. దోణేమో చిన్నది, తుఫానేమో పెద్దది, అలల చేత కప్పబడుతుందా అన్నంత భయంకరమైన పరిస్థితి. దోణిలో నీళ్లు పడుతుంటే నీళ్లు ముంచి ఎత్తిపోస్తున్నారట శిష్యులు. ఇక బ్రతుకుదామన్న నమ్మకం ఏమాత్రం కూడా వాళ్ళకి లేదు. ఆ సమయంలో యేసయ్యను వాళ్ళు లేపారు. బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, మీకు చింత లేదా? నువ్వు కూడా దేవుడిని అదే ప్రశ్నిస్తున్నావా ఈ ఉదయకాల సమయంలో? నేను ఎంత సమస్యల సుడిగుండాలో చిక్కుకుంటే, నేను ఎంత నలిగిపోతుంటే, నేను ఇంత కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే, నేను బహు కలవరాలకు గురవుతుంటే నువ్వేమి పట్టించుకోవటం లేదా? నాకు నీకు నా మీదేమి జాలి లేదా? ప్రేమ లేదా? కనికరం లేదా? కరుణ లేదా? మనుషులే నన్ను పట్టించుకోవటం లేదంటే నువ్వు కూడా నన్ను పట్టించుకోవటం లేదా? మనుషులే నన్ను శత్రువులాగా చూస్తున్నానంటే నీవు కూడా నన్ను శత్రువులాగా చూస్తున్నావా? నా ప్రార్థన నీకు పట్టదా? నా ప్రార్థన నీవు అంగీకరించవా? నీవు నాకు సహాయం చేయవా అని ఒకవేళ అవిశ్వాసం నీలో పొడచూపి ఇలాంటి ప్రశ్నలు ఏమన్నా ఇస్తున్నాయేమో. ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీతోనే నేరుగా ఆయన మాట్లాడుతున్నాడు. దావీదు ఇచ్చిన స్టేట్మెంట్ నువ్వు కూడా ఇవ్వాలి. దేవుని స్తోత్రం. దావీదులాగానే నువ్వు మాట్లాడాలి. ఏం మాట్లాడి? నేను అంతగా కదలించబడను, ఆయన నాకు ఎత్తైన కోట. దేవునికి స్తోత్రం. నువ్వు చూస్తున్న దాన్ని బట్టి, నీ కళ్ళతో చూస్తున్న వాటిని బట్టి కలవరపడొద్దు, నీ చెవులతో వింటున్న వాటిని బట్టి కలవరపడొద్దు. నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకో? దేవుని మీద నమ్మకం పెట్టుకో. అనేవాళ్ళని అనని, చూసేవేమో చూస్తూనే ఉండు, కానీ ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుని మీద నమ్మకం ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా కదా. దేవుని మీద నమ్మకం ఉంచాలి. ప్రశ్న వెంబడి ప్రశ్న దేవుడిని సంధించడంలో నాకు హబక్కుకే గుర్తొస్తాడు కదా. ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ వెంటనే దేవుడు జవాబిచ్చినట్టుగా మనకు కనపడదు. కానీ ఆ తర్వాత హబక్కు గంట మౌనంగా కనిపెట్టాడంట. దేవుడు ఏం సెలవిస్తాడా, ఆయన ఏం మాట్లాడతాడా అని తన గోపురం మీద కనిపెట్టి కూర్చున్నాడంట. దేవుడు తర్వాత హబక్కుకి సమాధానం ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడండి. దేవుడు మాట్లాడే దేవుడా కాదా నీవు సేవించాలి?
దేవుని స్తోత్రం. ఆదికాండం మొదటి అధ్యాయం మీరు చూడనక్కర్లేదు, మొదటి 2-3 వచనాల్లో చెప్పాను. దేవుడు నీ కోసం కదిలే దేవుడు, దేవుడు చూచే దేవుడు, దేవుడు పలికే దేవుడు. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో ఈ మాట ఉంది. దేవుని స్తోత్రం. ఆయన పలుకగా ఆ ప్రకారం ఆయను దేవుని ఆత్మ జనముల పైన అల్లాడుచుండెను. దేవుని స్తోత్రం. దేవుడు చూచెను అని కూడా అక్కడే ఉంది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను కదా. చూచే దేవుడు, కదిలే దేవుడు, ఆయన సృజనాత్మకమైన శక్తి కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం కదా. ఆయన కన్ను నుండి చూడని వాడు కాదు, చెవు నుండి విననివాడు కాదు, నోరుండి మాట్లాడని వాడు కాదు, కదలని దేవుడు కాదు. ఆయన నీ కోసం కదిలే దేవుడు, నీ కోసం ఏమైనా చేసే దేవుడు. దేవుని స్తోత్రం. భూమి మీద ఉన్న వెండి బంగారాలు, ఎంత వెండి బంగారాలు వజ్రవైడూరులన్నా వాటన్నిటికంటే నీవే విలువ. అందుకే ఆయన అన్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునేయాడు, అంటే తను తాను నష్టపరుచుకునేయాడు, వానికేమి ప్రయోజనం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీలో ఉన్న ఆత్మ విలువంట లోకములో ఉన్న సంపదలన్నీ త్రాసులో ఒకవైపు పెడితే, నీ ఆత్మను మరొక వైపు పెడితే ఇవన్నీ తేలిపోతాయంట. నీవే విలువైన వ్యక్తి, విలువైన వ్యక్తి. దేవుని స్తోత్రం. నిన్ను ఎవరైనా విలువ లేనట్టుగా చూడొచ్చు, విలువ లేనట్టుగా మాట్లాడొచ్చు, కానీ ఎన్నడూ దేవుడు తన బిడ్డలను విలువ లేని వారిగా ఆయన మాట్లాడేవాడు కాదు. మనుషుల అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన మోసగాడైన జక్కయ్యను ప్రేమించాడు. ఆయన ఇంటికి వెళ్ళాడు, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆమె జీవితాన్ని ఆయన మార్చాడు. హంతకుడైన సౌలును కూడా ఆయన పౌలుగా మార్చిన దేవుడు. ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను అని ఆయన సెలవిచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియారా, దావీదు యొక్క స్టేట్మెంట్ తన కలవరాల మధ్యలో, ప్రాణాపాయ పరిస్థితుల మధ్యలో, శత్రువులంతా చుట్టుముట్టుకున్న సందర్భంలో నేను అంతగా కదలించబడను. దేవుని స్తోత్రం. నేను కదలించబడను, నేను కదలించబడను, నేను స్థిరంగానే నిలబడతా, నేను పడిపోను అంతే. దేవుని స్తోత్రం. ఆర్థిక ఇబ్బందులు నన్ను చుట్టుముట్టిన, కుటుంబ సమస్యలు నన్ను సతమతం చేసిన, శత్రువులంతా ఒక్కటైన మీదికి వచ్చిన, ఎన్ని పరిస్థితులు, సాతాను శక్తులన్నీ కట్టగట్టును నా పైన యుద్ధములకు వచ్చిన, నేను కదలించబడను. ఎందుకో తెలుసా? ఆయన నాకు ఆశ్రయ దుర్గము, ఆయన నాకు ఎత్తైన కోట, నేను నమ్ముకున్న నా దేవుడు ఆయన. హల్లెలూయా. ఎవరు నన్ను మర్చిపోయిన ఆయన మర్చిపోడు, ఎవరు నన్ను విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టడు, ఎవరు నాకు సహాయం చేయన ఆయన సహాయం చేయకపోయినా ఆయన సహాయం చేయకుండా ఉండే దేవుడు కాదు. ఆయన అన్నిటికి మించిన శ్రమలో నాకు తోడై ఉండే దేవుడు, నన్ను విడిపించే దేవుడు, నన్ను గొప్ప చేసే దేవుడు. హల్లెలూయా. శ్రమలో నేను అతనికి తోడయ్యుండి అతన్ని విడిపించి అతని గొప్ప చేసింది. కారణం ఏంటో తెలుసా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని గనపరచాను. రీజన్ ఏమిటే? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. నువ్వు దేవుని ప్రేమించే బిడ్డవైతే దేవుడు నేను తప్పనిసరిగా తప్పిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మాట 3వ వచనం, ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుదురు, ఒరుగుచున్న గోడలు పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరి పడద్రోయ చూచుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోబు తన స్నేహితులంతా తనను చుట్టుముట్టిన సందర్భంలో, స్నేహితులంతా తన మీద దుమ్మెత్తి పోస్తున్న సందర్భంలో, తనను నేరస్తుడిగా చిత్రీకరించే ప్రయత్నంలో, భక్తిహీనుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. యోబు ఎటువంటి వాడో దేవునికి తెలుసు. యోబు ముందే మంచి సాక్ష్యం ఇచ్చాడు. యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడని దేవుడు చెప్పాడు. కానీ యోబు స్నేహితులు జోఫరు, బిల్దదు, ఎలీఫజు, ఆ తర్వాత ఎలీహు కూడా కలిశాడు. వీళ్ళంతా కలిసి అసలు ఎంత దారుణంగా మాట్లాడాలో అంత దారుణంగా యోబుని గురించి మాట్లాడాడు. ఆ సందర్భంలో యోబు ఏమంటాడు తెలుసా?
నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను. ఏ విషయమందు నేను తప్పితునో అది నాకు మీరు తెలియచేయండి. పనికి మాలిన మాట్లాడొద్దు. మీకు నేను తప్పు చేశానని అనిపిస్తుంది కదా, నేను ఏం తప్పు చేశానో మీరు నాకు చెప్పండి, నాకు ఉపదేశం చేయండి. నేనేం ఎదురు తిరగను, నేను మౌనంగా ఉంటాను. ఏ విషయం తప్పితునో అది మీరు నాకు తెలియచేయండి. కానీ మీరు ఎట్లా ఉన్నారో తెలుసా? మీరందరూ పనికి మాలిన వైద్యులు ఉన్నారు. పనికి మాలిన ఉపయోగం లేని వైద్యులు. నాకు జబ్బు వచ్చిందని మీకు అనిపించింది అనుకో, మీరు సరైన ట్రీట్మెంట్ ఏంటో నాకు ఇవ్వండి. పనికి మాలిన వైద్యులు ఉన్నారు అంటూ నాకు ఎప్పుడు జ్ఞాపకం వచ్చే ఒక మాట ఏంటో తెలుసా? దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకుందురు కదా. పరిస్థితులు బాగోని వాళ్ళండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అనేది చాలా మంచి విషయం అని వేరే వాళ్ళు అనుకుంటారు. నీకు టైం బాగాలేదనే మాట బయట వాడతారు. నీకేదో శోధనలు ఉన్నాయి, లేదా నీకు కష్టాలు ఉన్నాయి, నీకు కన్నీళ్ళు ఉన్నాయి, నీకు బాధలు ఉన్నాయి కదా. పరిస్థితులు బాగోని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది ఏమనుకుంటారంట? దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట క్షేమము గల వారు ఏమనుకుంటారంట? యుక్తం అనుకుంటారంట. అంటే అవకాశం దొరికింది కదా, దీనికోసమే మేము కనిపెట్టుకున్నాం అన్నట్టు టైం దొరికితే చాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మనుషులు ఉన్నారా లేదా లోకంలో? అవకాశం దొరికింది కదా అనుకుని, అవకాశం దొరికింది కదా ఇదే మంచి ఛాన్స్ అనుకుని వీళ్ళని గట్టిగా ఇప్పుడు నలపాల్సిందే, గట్టిగా ఇరికించాల్సిందే అనుకుని మనుషులు ప్రయత్నం చేస్తారు. యోగు లాంటి వాడిని అలా చేసే ప్రయత్నం చేశారు. ఇంకా నన్ను చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేయడంలో పెద్ద అతిశయోక్తి అంటూ ఏమీ లేదు. యోగు లాంటి మహాభక్తుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా. అది దేవుని వల్ల యోగు పరీక్షించబడుతున్నాడు అన్న సంగతి వాళ్ళకి ఏమాత్రం అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం కదా. దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తం అనుకుంటారు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్పారు తెలుసా? ఎక్కడ నీకు అవమానం కలిగిందో అక్కడే ఖ్యాతిని మంచి పేరును కలుగజేస్తాను. రీజన్ ఏంటో తెలుసా? యోగులు ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో వాళ్ళని దేవుడు అన్నాడు, మీకోసం నా సేవకుడని యోగు ప్రార్థన చేస్తే సరే, యోగు గారి మీకోసం ప్రార్థన చేయకపోతే మిమ్మల్ని ఒక్క దెబ్బతో నేను నాశనం చేస్తాను, ఒక్క దెబ్బతో చంపి పడేస్తాను మిమ్మల్ని. నా సేవకుడని యోగుని గురించి మీరు యుక్తమైన మాటలు పలకలేదు కనుక మీ మీద నా కోపం మండుతుంది అన్నాడా లేదా దేవుడు? మీ మీద నా కోపం మండుతుంది కనుక నేను మిమ్మల్ని చంపేయాలనుకుంటున్నాను. నా సేవకుడైన యోగు మీకోసం ప్రార్థన చేస్తే అతన్ని మాత్రం అంగీకరిస్తాను, అతను ప్రార్థన చేయకపోతే మీ పని కాలే అంటే యోగును భక్తిహీనుడిగా చిత్రీకరించిన వాళ్ళంతా యోగును బతుకులు ఆడుకున్నారు మా కోసం ప్రార్థన చేయమని. అప్పుడు స్నేహితుల కోసం యోగు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. యోగు తన స్నేహితుల యొక్క క్షేమం నిమిత్తం ప్రార్థన చేస్తే యోగుకు దేవుడు తన క్షేమస్థితిని మరలా ఇచ్చాడంట. క్షేమస్థితిని ఇవ్వడమే కాదు, రెండింతలు తను పోగొట్టుకున్న దేవుడు తిరిగి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మాటను మనం చూద్దాం ప్రియులారా. చూడండి, ఎన్నాళ్ళు 3వ వచనం, ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుదురు ఒరుగుచున్న గోడలు. అంటే ఇలాంటి కొంచెం వంకరంటే అంత వంకర అంటారు, శాంతం వరకు అంటే మా ఊళ్ళో శాంతం అంటే మొత్తం, కొంచెం వంకర అంటే మొత్తం వంకర అన్నట్టు మాట్లాడేవాడు అంటారంట కదా. ఒరుగుచున్న గోడలు, పడబోవు కంచెలు, ఒకడు పడద్రోయినట్లు. అంటే దొరికింది కదా ఆ ఛాన్స్ అని లైట్ గా ఉరుగుతున్న గోడను ఏం చేస్తున్నారంట? ఉరుగుచున్న గోడను పడబోయే కంచెను, ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయ జూచుదురు కదా. కొంచెం ఉరిగిందంటే పడదొద్దాం అన్నట్టు, అసలే కొంచెం ఓడైతే శాంతం ఓడన్నట్టు, పూర్తిగా కొంచెం ఓడైతే మొత్తం ఓడన్నట్టుగా మీరు ఇలాంటి ప్రయత్నాలు మీరు ఎంతవరకు చేస్తారని దావీదు అంటాడు. అంతేకాదు 4వ వచనం, అతని ఔన్నత్యం నుండి అతని పడద్రోయటకే వారు ఆలోచించుదురు, అబద్ధమాడుట వారికి సంతోషం. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు కదా. ఏం ప్రయత్నం చేస్తున్నారట? అతని ఔన్నత్యం నుండి అతని పడద్రోయుటికే మీరు ఆలోచించుదురు కదా. ఉన్న స్థితి నుండి పడగొట్టాలనే ప్రయత్నం, ఉన్న స్థితి నుండి సమస్యల్లోనికి నెట్టాలనే ప్రయత్నం, ఉన్న స్థితి నుండి అధపాతాళానికి తొక్కాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు అని దావీదు తనను ద్వేషించే వారికి వచ్చి, తన ప్రాణం తీయ చూసే ప్రయత్నం చేసే వాళ్ళకి వచ్చి మాట్లాడుతున్నాడు. మీకు తెలియదు ఏంటంటే అతను ఔన్నత్యం నుండి అతను మీరు పడద్రోయాలనుకుంటున్నారు, కానీ అతని పక్షాన్ని ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం.
దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నీ పక్షమందుండగా నీకు విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, కొన్నిసార్లు సమస్యలు మన చుట్టుముట్టినప్పుడు, మనకు ఏ ఆశ లేనప్పుడు, ఎవరి మీద నమ్మకం కుదరనప్పుడు, ఒక రకంగా అలా జరగడం మంచిదే. ఎవరి మీద నమ్మకం కుదరకపోతే ఎవరి మీద నమ్మకం కుదరాలి? ఇప్పుడు ఎవరి మీద ఆశ లేకపోతే ఎవరి మీద ఆశ పెట్టుకొని ఇప్పుడు దేవుని మీద. ఎందుకంటే నీ కొరకు కనిపెట్టుకునే వాళ్ళు, ఇంతకుముందు చెప్పాను, నీ కొరకు కనిపెట్టుకునే వాళ్ళు ఎవడును సిగ్గునందడు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొందును. హల్లెలూయా. సహనముతో ఆయన కోసం కనిపెట్టుకో. అలాంటి మాట ఇది. నా ప్రాణము దేవుని నమ్ముకుని ఎట్లా ఉంది? మౌనముగా ఉన్నది. హల్లెలూయా. బండబాసయ్య గారు ఓ సందర్భంలో చెప్పారు, సేవలోకి కొత్తగా వచ్చాడు. వచ్చి ఏడాది కూడా పూర్తి అవ్వట్లేదు. పెళ్ళైన కూడా కొత్తే. పెళ్ళైన వెంటనే వారానికో 20 రోజులకో సేవకు వచ్చాడు బండబాసయ్య గారు. ఇంకా ఆయన చాలా యవనస్తుడు కదా. వాళ్ళ నాన్నగారు సడన్ గా చనిపోయారంట. బండబాస్ గారి నాన్నగారు చనిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మని తీసుకెళ్ళమని బండబాసయ్య గారు చెప్పారంట. ఎందుకంటే పుట్టింటికి తీసుకెళ్ళాలని అంటారు కదా చనిపోయిన తర్వాత. కార్యక్రమం ఏంటంట, వాళ్ళు అన్నారట, ఒకరోజు కనకదుర్గ గుడిలో నిద్ర చేస్తే కానీ తీసుకెళ్తా ఉన్నారట. వాళ్ళ అమ్మ ఎప్పుడో బాప్టిజం పొందింది. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయడానికి ఇష్టపడలేదు. ఇక అలా అయితే మేము ఎవరో మీ దగ్గరికి రాము, మిమ్మల్ని పలకరించం, మిమ్మల్ని పట్టించుకోమంటే పర్వాలేదు అని చెప్పన్నట. దేవునికి స్తోత్రం. బండబాసయ్య గారు దేవుని మీద ఆనుకోవడం మొదలు పెట్టారు. ఎవరు వారిని చేరలేదు, ఎవరు వారికి సహాయం చేయలేదు. బండబాస్ గారు ఇప్పుడు ఏమంటాడు తెలుసా? ఆ రోజు వాళ్ళంతా నన్ను వదిలేసి నాకు మేలు చేశారంటే, వాళ్ళందరూ పట్టించుకోకపోవటం వల్ల నా దేవుడు వచ్చి నన్ను పట్టించుకున్నాడు. వాళ్ళు ఎవరు పలకరించకపోవడం వల్ల దేవుడు వచ్చి నన్ను పలకరించాడు. దేవుని స్తోత్రం. వాళ్ళే ఉంటే దేవుడు నాకు దూరం అయ్యేవాడేమో, వాళ్ళే ఉంటే వాళ్ళ మీద నేను ఆధారపడేవాడేమో. వాళ్ళు దూరం అవడం, ఆ రోజు వాళ్ళంతా నన్ను వదిలేసిన వాళ్ళందరికీ వందనాలు అంటున్నాడు. దేవుని స్తోత్రం కదా. వాళ్ళందరూ వదిలేయడం వల్ల నా దేవుడు నాకు దగ్గర అయ్యాడు. వాళ్ళెవరు పట్టించుకోకపోవటం వల్ల నా దేవుడు నన్ను పట్టించుకున్నాడు. ఒక సందర్భంలో దేవుడే స్వయంగా దగ్గరికి వచ్చి మనం మీటింగ్స్ అనుకుంటాగా, ఆ రోజుల్లో అయ్యగారు కూడా మీటింగ్స్ పెట్టేవాడు. అయ్యగారు అంట పులుగు తీసుకున్నంట, బాదులు పాతడానికి గాతలు తీస్తున్నాడంట, చేతులు బొబ్బలిక్కినాయి అంట. ఎండవేళ ఆ రోజుల్లో అన్ని పందిర్లే. పూర్వకాలంలో కోటాలన్నీ తాటేక పందిర్లే. బాదులతో పాతి వాసాలు వేసి తాటెకలతో కప్పి, తాటేక పందిర్లే, షామియానాలు ఏమీ లేని రోజులు ఏ రోజు. దేవుని స్తోత్రం. ఎండగా ఉన్నప్పుడు పక్కన నిలబెట్టాడు, చేతులు బొబ్బలకి అప్పటికే పగులుతున్నాయంట. నిరాశలో నాన్నుంటే ఇవన్నీ చూసుకునేవాడు కదా, నాన్న ఇలాంటి పనులన్నీ నాన్న చేసేవాడు కదా, నాన్న లేడు కదా అని కృంగుబాటుకు గురయ్యాడంట. దేవుడు అంట చెవులారా విన్నట్లుగా బండబాస్ గారితో మాట్లాడినాడట. నేను నీకు లేనా? నేను నీ తండ్రిని కానా అన్నాడట. దేవుని స్తోత్రం. నేను నీకు లేనా? నేను నీ తండ్రిని కానా అన్నాడట. హల్లెలూయా. నాన్న చనిపోయాడని బాధపడుతున్నా కాదు, నేను నీ తండ్రిని కాదా? నేను నీకు లేనా? ఇంకా ఎలాంటి మాటలు ఎవరు మాట్లాడతారండి? నాన్న లేడని కుంగిపోతుంటే, అయిన వాళ్ళంతా దూరం అయ్యారని అనుకుంటుంటే, నేనున్నాను కదా, నేను లేనా నీకు? నేను నీ తండ్రిని కానా? కాలక్రమంలో సంవత్సరాలు గడిచినాయి. ఎన్ని సంవత్సరాలు గడిచినాయి? సంవత్సరాల తర్వాత ఒకప్పుడు మేము తీసుకెళ్ళాం, మా దగ్గరికి రావద్దు అని అన్న బంధువులంతా ఒక్కొక్కడు బండబాసయ్య గారి దగ్గరికి రావడం మొదలు పెట్టారు. బండబాసయ్య గారిని దేవుడు ఎంత హెచ్చించాడు. దేవుని స్తోత్రం కదా. మనం మీరు చూశారు కదా, 4 కోట్ల ఖరీదుతో 4 కోట్లతో చర్చి కడుతున్నారు. హల్లెలూయా. మీలో కొంతమంది చూశారు. దాదాపు అది ఫినిషింగ్ వచ్చింది. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఇంకా పూర్తిగా ఫినిష్ అవ్వలేదు, దాదాపు ముగింపులోకి వచ్చింది కదా. ఎకరం 20 సెంట్లలోనే కన్స్ట్రక్షన్, అది ఖాళీ స్థానం లేదు, మొత్తం ఎకరం 20 సెంట్లో చర్చి కడుతున్నారు కదా. అదొకటేనా? ఎన్ని చోట్ల ఎలాంటి దేవుని మందిరాలు కట్టారు, ఎంతమంది సేవకులను పోషిస్తున్నారు, ఎంతమంది అనాథ పిల్లలను పోషిస్తున్నారు, ఎంతమందికి సహాయం కష్టం వచ్చిందనుకున్న ఎంతో మందికి ఆయన సహాయం చేయడానికి దేవుడు ఆయన్ని నిలబెట్టాడు. ఒకప్పుడు మరి పరిస్థితి ఏంటి? ఈ రోజు పరిస్థితి మనుషులు వదిలేశారు, దేవుడు
వదలలేదు. మనుషులు మర్చిపోయారు, దేవుడు మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను లేనా, నేను నీ తండ్రిని. ఎప్పుడు చెప్తాడు అయ్యగారి మాట, నేను నీకు లేనా, నేను నీ తండ్రిని కానంట. మనం ఊహించుకున్నటువంటి మాటలు వచ్చే అవకాశమే, ఊహించుకుని చెప్పే మాటలు కాదు, స్వయంగా చెవులారా విన్నట్లు దేవుడు మాట్లాడాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఎవరు లేకపోయినా పర్లేదు, ఎవరుంటే చాలు. దేవుడు ఎవరు మర్చిపోయినా పర్లేదు, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మనకు సహాయం చేసే దేవుడు. కేవలం నేడు నీ ఉన్న స్థితిని మాత్రమే చూడద్దు. దేవుడు నిన్ను ఏ రకంగానైనా ఆశీర్వదించగలిగిన దేవుడు, ఆయన సహాయం చేయగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. మనుషులు చేసే ప్రయత్నం అంట ఒక మెట్టు చేయి పట్టి పైకి తీసుకెళ్దాం అనుకోవట్లేదట. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయటికి మీరు చూచుడు అంటే ఇంకా పాతాళాన్ని దొరికేద్దామని, ఇంకా పడేద్దామని ప్రయత్నం చేస్తున్నారట. చూడండి, అయితే చూడండి, అబద్ధం ఆడుట వారికి సంతోషం. వాళ్ళు తమ నోటితోనేమో శుభవచనాలు పలుకుతున్నారంట, అంతరంగంలోనేమో దూషణ. కొంతమంది ఉన్నారు పైకి అసలు ఎంత తీగా మాట్లాడతారో, కానీ లోపల ఏంటి ఇంకా వీళ్ళుట్టున్నారు, ఇంకా బాగానే ఉన్నట్టున్నారే, బాగానే అవుతున్నట్టున్నారే. దేవుని స్తోత్రం. పైకేమో బాగున్నారా అని అంటారు, లోపలేమో ఇంకా పోలేదు ఏంటన్నట్టు. కొంతమంది మనుషులు భలే వెరైటీగా ఉంటారు. నోటితోనేమో శుభవచనాలు పలుకుతున్నారంట, అంతరంగంలోనేమో దూషిస్తున్నారంట. మనుషుల్లో చాలా వెరైటీలు ఉన్నారు కదా, ఆ వెరైటీలు ఏమి మనలో లేకుండా పోను కాక. దేవుని స్తోత్రం. తర్వాత ఏమంటున్నారు, నా ప్రాణం, ఇదే మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు మొదటి చరణంలోనే, నా ప్రాణం దేవుని నమ్ముకుని మౌనంగా ఉంది, ఆయన వల్లనే నాకు నిరీక్షణ. అవునండి, ఆయన వల్లే కలగాలి. ఎవరి వల్ల నిరీక్షణ కలిగిన ఉపయోగం లేదు కదా, ఆయన వల్లే నిరీక్షణ కలుగుతుంది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదలింపబడను. హల్లెలూయా కదా. 2వ వచనంలో అదే మాట అన్నాడు, నేను అంతగా కదలించబడను అన్నాడు. ఇక్కడ 6వ వచనంలో కూడా అంటాడు, నేను కదలింపబడను. ఈ విధానాన్ని, నేను కదలించబడను. ఏ పరిస్థితులు మిల్లు విరిగి మీద పడుతున్నా, సమస్యలను చుట్టుముడుతున్నా, శోధనలు నన్ను అలుముకుంటున్నా, శ్రమలు నన్ను కలవబెడుతున్నా, నేను కదలను, నేను అంతగా కదలించబడను. దేవుడు నా పక్షాన నిలబడ్డాడు, దేవుడు నా ప్రక్కనున్నాడు, నేను కదలింపబడను. దేవుని స్తోత్రం. నేను కదలను, నేను స్థిరంగా కదా. యెహోవా యందు నమ్మిక ఉంచువారంట కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. పాట ఉంది ఇప్పుడు, కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన శంఖం వలె. దేవుని స్తోత్రం. అవునండి, నిన్ను కదిలించే పరిస్థితులే ఉన్నాయి, కానీ నువ్వు కదలు. ఎందుకో తెలుసా, నువ్వు దేవుడిని ఆశ్రయంగా చేసుకున్నావు, క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడ్డావు కదా. నేను చూడ యేసయ్య అంట గాలి తుఫానులు వస్తేనే అమరమున తలవాల్చి నిద్రిస్తున్నాడట. శిష్యులైతే కలవరపడుతున్నారు, శిష్యులైతే కదిలిపోతున్నారు. బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదండి ఆయనకి. అంటే ఆయన చంపేయాలని యేసయ్య పడుకున్నాడు అక్కడ, చంపేయాలని వీళ్ళెంత చావాలి అని ఆయన పడుకున్నాడా? ఓ సంగతి చెప్పమంటారా, ఎంతమంది తెలిసిన వాళ్ళు చెప్పారు, నాకు తెలియదు. అమరము అనే వాడ మునిగే పరిస్థితి వస్తే, ఆ ధోని మునిగే పరిస్థితి వస్తే ఫస్ట్ ఏం మునుగుద్దంట, అమరం మునుగుద్దండి. అమరం మునిగిన తర్వాత మిగతా భాగం అంతా మునిగదు. మునిగే చోట ఎవరున్నారు? మునిగే చోట యేసయ్య ఉన్నాడు, అది వాళ్ళకి తెలియట్లేదు కదా. అమరమున తల వాల్చాడు, వాళ్ళు ఏమో నశించిపోతే నీకు చింత లేదని యేసయ్య లేచాడు. ముందు వాళ్ళనేమనలేదు, ఫస్ట్ వాళ్ళనేమనలేదు, గాలిని తుఫాన్ని గద్దించాడు. ఆ తర్వాత వాడుతుంటాడు, మీరెందుకు కలవరపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? మీరెందుకు కలవరపడుతున్నారు? మీ విశ్వాసం ఎక్కడ? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసం ఎక్కడ అంటే, మీకు నాతో ప్రయాణం చేస్తున్నారు కదా, నా మీద నమ్మకం మీకు లేదు. నాతో ప్రయాణం చేస్తున్నారు, నన్ను నమ్ముకున్నారు, కానీ మీకు ఇంకా నమ్మకమే లేదు. నన్ను వెంబడిస్తున్నారు, కానీ నమ్మకం లేదు. ఆయన గాలిని తుఫాను గద్దించిన దేవుడు. నీ జీవితంలో నీకు ఎదురయ్యే గాలులన్నీ ఆయన గద్దిస్తాడు, నీకు ఎదురవుతున్న తుఫానులన్నీ ఆయన గద్దిస్తాడు. నమ్మకం, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు, నువ్వు నమ్మకపోతే ఏం చేయి? నువ్వు నమ్మేవా, దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం కదా. దావీదు అదే అంటాడు, నేను కదలించబడను. దేవుని స్తోత్రం. 7వ వచనం, నా రక్షణకు, నా మహిమకు
దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. 7వ వచనం 2 మాటలు. దేవుడే ఆధారం, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఎవరు నీకు ఆధారం? ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూచాను నేనెంతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూచాను నేనెంతకాలం, అయినను ఎందుకు నెమ్మది లేదు, అయినను ఎందుకు నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. హల్లెలూయా. ముగించబోతున్నాను. మన ఆధారం ఎవరండి? దేవుడే మన ఆధారం. దేవునికి స్తోత్రం. అందుకే ఎవరి మీద నమ్మకం ఉంచాల్సిన అవసరం లేదు. 10వ వచనంలో బలాత్కారమందు నమ్మక ఉంచుకుని, దోచుకునుడు చేత గర్వం పాడుకుని, ధనం హెచ్చినను దానిని లక్ష్య పెట్టండి. మన సలహాలు ఇస్తున్నాడు. బలాత్కారం మీద నమ్మకం పెట్టుకోవద్దు, దోచుకునుడు చేత గర్వపడవద్దు, ధనం హెచ్చినను దానిని లక్ష్య పెట్టద్దు. 11లో దేవుడు చెప్పాడంట దావీదుతో, బలమును తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చును, 2 మార్లు ఆ మాట నాకు. ఎవరిదంట బలం? దావీదా, నా బలం ఉంది, నా బలం నీకు ఇస్తాను అని ఒక్కసారే దేవుడు అన్నాడంట. అది ఎన్నిసార్లు నిలబడిందంట? ఎక్కువ అనమాట, ఎక్కువ సిస్టమ్ అనమాట. దేవుడి స్తోత్రం. ప్రతిధ్వనించింది, బలము నాది. అవునండి, దేవుడు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడతాను. నేనున్నా, నా బలమును చూపుతా. బలము నాది. దావీదు తన బలంతో గెలిచాడు గొలియాతును? తన బలంతో కాదు. ఎవరి బలంతో గెలిచాడు? దేవుని బలంతో. అవును, నీ సమస్యను కూడా నీ బలంతో గెలవలేవని దేవుడు తెలుసు. నీ వల్ల ఏమీ కాదని తెలుసు. నీ సమస్య నుండి నీ అంతట నువ్వుగా బయటికి రాలేవని దేవుడికి తెలుసు. కానీ ఎవరిస్తారు? దేవుడే జయమిస్తాడు. హల్లెలూయా. దేవుడే నీకు సహాయం చేస్తాడు. నీ ఆరోగ్యాన్ని కుదుటపరిచేవాడు ఆయనే, నీ కుటుంబంలో సమాధానం ఇచ్చేవాడు ఆయనే, నీ పిరికితనాన్ని తొలగించేవాడు ఆయనే, నీ నమ్మకాన్ని కుదిర్చేవాడు కూడా ఆయనే. ఆయన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు. నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది అంటాడు. ఆయన నీలో నమ్మికను పుట్టించే దేవుడు. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నేను అంతగా కదలించబడను అను. నేను కదలించబడను. ఆయన నాకు ఎత్తైన కోట, నా శ్రేతం, బలము నాది అన్నాడట దేవుడు. 2 మార్లు వినబడిందంట. అంతేకాదు 12వ వచనం, ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు, కాగా కృప చూపుటయు నీది. కృప అనే మాట వచ్చిందంటే మనం దేనికి అర్హులం కాదు, దానికి అర్హులుగా చేసేది దేవుని కృపే. ఆరోగ్యం పొందడానికి మనం అర్హులం కాదు, కానీ ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. దేవుడి స్తోత్రం. మన సమస్యల నుంచి బయటపడటానికి మనం అర్హులు కాదు, కానీ దేవుడు మన సమస్య నుంచి మనం బయటికి తీసుకొస్తాడు. మన నీతి న్యాయములను బట్టి కాదు, కేవలం తన కృపను బట్టి.
కేవలం మన మీద తనకున్న జాలిని బట్టి, తన దయను బట్టి దేవుడు కార్యం చేస్తాడు. కృప చూపుటయ్యు నీది. అవునండి, కృప గల దేవుడు. అందుకే యేసన్న గారు ఎక్కువ పాటల్లో కృప అనే మాట ఎక్కువ వాడాడు. కృప అనే మాట మనం ఏది కూడా మన సమర్థతను బట్టి కాదు దేవుని దగ్గర సంపాదించుకునేది, లేక మన అర్హతలను బట్టి కాదు, కేవలం కృపను బట్టి మాత్రమే, కృపను బట్టి మాత్రమే. కనుక కృప చూపే దేవుడు ఉండగా కలవరపడకుండా దేవుని మీద స్థిరంగా నమ్మకం ఉంచుదాం, బలంగా నమ్మకం ఉంచుదాం. ఎన్ని గాలి తుఫానులు రాని, తోనే మునిగిపోతుందా అన్నట్టు పరిస్థితులు రాని, మీ విశ్వాసం ఎక్కడ అంటున్నాడు. విశ్వాసం ఉంటే చాలు, దేవుడు అన్నిటిలోంచి ఆయనే బయటికి తీసుకుని వస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం.